హైదరాబాద్లో ఘరారా మోసం వెలుగులోకి వచ్చింది. అటవీ భూమిని చూపించి కేవలం 10,000 రూపాయలకే 100 గజాలంటూ ఇద్దరు వ్యక్తులు వేలాది మందిని నమ్మించారు. సుమారు 50,000 మందిని మోసగించి వందల కోట్లు సంపాదించారు. ఆపై వారిని నట్టేట ముంచారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హరీనా వనస్థలి నేషనల్ పార్క్ వద్ద జరిగిన భూ మాఫియా దందా బాధితులను నిలువునా ముంచేసింది. భూ మాయగాళ్లు మోసగించిన తీరు అందరినీ నివ్వెరపరుస్తోంది. హరిణ వనస్థలి నేషనల్ పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్ గా చూపించి వేలాది మందిని బురిడి కొట్టించిన వైనం విస్తుపోయేలా ఉంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అటవీ భూమిని తమ భూమిగా నమ్మించి అమ్మకాలు జరుపుతున్నారని, అలాంటి మోసకారుల మాటలు నమ్మి అమాయకులు మోసపోవద్దని అటవీ రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. దీంతో భూదందాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్బీ నగర్ మన్సూరాబాద్లోని సర్వే నెంబర్ 7లో ఉన్న 682 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లి పేరు మీద ఉందని చెప్పి 50,000 మందికి నోటరీ చేశారు యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి, అతని భార్య తులసమ్మ. గణతంత్ర దినోత్సవం రోజున నోటరీ చేసిన బాధితులకు ఫ్లాట్లు ఇస్తారని చెప్పడంతో భారీ సంఖ్యలో బాధితులు వచ్చారు. బాధితుల రాకతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 500 మందికి పైగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో హరిణి వనస్థలి నేషనల్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అయితే బాధితుల్ని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ముఠాగా ఏర్పడి 587 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఫ్లాట్లుగా చేసి అమ్మారు. 100 గజాలు 40,000 నుంచి 50,000 రూపాయలకే ముఠా అమ్మగా ఆ భూమిని సుమారు 50,000 మంది కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి, కానీ ఫారెస్ట్ ల్యాండ్ లోకి వస్తే ఇబ్బందులు తప్పవన్నారు. సర్వే నెంబర్ 7 మన్సూరాబాద్లో ఉన్నది కేవలం 582 ఎకరాలు మాత్రమే. కానీ వాళ్ళు 2,400 ఎకరాలనే పేరుతోని మభ్యపెడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 280 కేసులు హైకోర్టులో ఇదే పద్ధతిలో వేయటం జరిగింది. హైకోర్టు గౌరవ న్యాయస్థానం అన్ని కోర్టు కేసులు కూడా కొట్టివేస్తూ తీర్పునివ్వడం జరిగింది. అడ్వకేట్ షేక్ జిలానీ ద్వారా యూసుఫ్ ఖాన్, తులసమ్మ కలిసి తతంగం నడిపించారు. అయితే రిపబ్లిక్ డే రోజున కొన్న వాళ్ళు ఫ్లాట్లు ఇస్తానని చెప్పి సర్వే నెంబర్ 7 దగ్గరకు రావాలని అడ్వకేట్ జిలానీ కొనుగోలుదారుల్ని నమ్మించారు. ల్యాండ్ మాఫియా మోసంపై సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ భూమి చుట్టూ మోహరించారు. ప్లాట్లను సొంతం చేసుకునేందుకు సర్వే నెంబర్ 7 వద్దకు చేరుకున్న కొనుగోలుదారులు చివరకు తాము మోసపోయామని తెలిసి బోరుమన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.